నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో దీపావళి నుంచి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సిలిండర్కు డబ్బు చెల్లిస్తే 48 గంటల్లో తిరిగి ఖాతాలో వేయాలని నిర్ణయం తీసుకుంది. ఒకేసారి 3 సిలిండర్లు కాకుండా 4 నెలలకు ఒకటి చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది. ఉచిత సిలిండర్ల పథకానికి ఏటా 22,700 కోట్ల మేర భారం పడుతుందని అంచనా వేసింది. మరోవైపు ఉచిత ఇసుక విధానంలో భాగంగా సీనరేజ్ జీఎస్టీ ఛార్జీల రద్దుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జీఎస్టీతో సంబంధం లేకుండా ఒక్క సీనరేజ్ ఛార్జీల వల్లే ప్రభుత్వంపై 264 కోట్ల మేర భారం పడనుంది. ఉచిత ఇసుక లక్ష్యం నెరవేర్చేందుకు ఆ నష్టం భరిద్దామని సీఎం చంద్రబాబు మంత్రులతో వ్యాఖ్యానించారు. పట్టాభూముల్లో ఎవరి ఇసుక వారు తీసుకునేందుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జిల్లా మంత్రులు, ఇన్ఛార్జి మంత్రులు ఉచిత ఇసుక సక్రమంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. దేవాలయ కమిటీలో బ్రాహ్మణులకు, నాయి బ్రాహ్మణులకు చోటు కల్పించడం సహా సభ్యుల సంఖ్య పెంచే చట్ట సవరణకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. శారద పీఠానికి భూ కేటాయింపుల రద్దుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎర్రమట్టి దిబ్బల తవ్వకాల్లోనూ అక్రమాలు జరిగాయని, చర్యలకు కమిటీ వేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఏపీపీఎస్సీ చైర్పర్సన్గా విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏఆర్ అనురాధను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో అనురాధ ఇంటెలిజెన్స్ చీఫ్, హోంశాఖ కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. భవన నిర్మాణాలు, లేఅవుట్లు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల జారీ, ఏపీ రెరా అనుమతులపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు పెట్టిందని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. అన్ని రకాల ఫీజులు చెల్లించే సరైన డాక్యుమెంట్లు ఉన్నప్పటికీ ఆన్లైన్లో పెండింగ్ ఉన్న దరఖాస్తుల తక్షణ పరిష్కారానికి మంత్రి నిర్ణయం తీసుకున్నారు. త్వరితగతిన దరఖాస్తులు పరిష్కరించేలా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుకు పట్టణ ప్రణాళిక విభాగానికి ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో టౌన్ ప్లానింగ్ విభాగం దరఖాస్తుల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసింది. 9398733100 9398733101 నంబర్లకు వాట్సాప్ ద్వారా లేదా apdpms@gmail.com ఈమెయిల్ ద్వారా వివరాలు పంపవచ్చని ఏపీ సర్కార్ తెలిపింది. అన్ని పని దినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు ప్రత్యేక విభాగం పనిచేయనుంది. నిబంధనల ప్రకారం అన్ని రకాల డాక్యుమెంట్లు ఉండి ఫీజు చెల్లిస్తే వెంటనే పరిష్కరించేలా చర్యలు చేపట్టనున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలు, యువతలకు రక్షణ లేకుండా పోయిందని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. గుంటూరు జిల్లా తెనాలిలో ప్రియుడి చేతిలో దాడికి గురై జీజీహెచ్లో చికిత్స పొందుతూ మరణించిన సహనా కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించారు. సహనపై దాడి చేసిన నవీన్కు టీడీపీ నేతలతో సంబంధాలు ఉన్నాయన్న జగన్ అందుకే అతన్ని కాపాడుతున్నారని ఆరోపించారు. ఇలాంటి ఘటన జరిగిన వెంటనే తోడుగా ఉన్నామంటూ ప్రభుత్వం భరోసా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. బద్వేలులో ఇటీవల దారుణ హత్యకు గురైన యువతి కుటుంబ సభ్యులను కూడా జగన్ పరామర్శించారు. శ్రీకాకుళం, పిఠాపురం, హిందూపురం, అనకాపల్లిలో జరిగిన ఘటనలో బాధితులకు వైసీపీ తరపున 10 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెనాలిలో యువతి మృతి కేసులో నిందితుడు నవీన్ వైసీపీకి చెందినవాడని అతడి తల్లి చెప్పారు. తన కొడుకు వైసీపీ వారితో తిరగటం వల్లే రౌడీ షీటర్ అయ్యాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కానీ వైసీపీ నేతలే ఈ ఘటనను రాజకీయంగా వాడుకుంటున్నారని ఆరోపించారు. తన కుటుంబాన్ని వైసీపీ స్వార్థ రాజకీయాల కోసం బలి చేయవద్దని విజ్ఞప్తి చేశారు. కడప జిల్లా బద్వేలు యువకుడి దుర్మార్గానికి బలైన బాలిక తల్లికి ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా కల్పించారు. ఈ మేరకు ఆమెతో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు ఈ ఘటనలో ఇప్పటికే నిందితుడిని అరెస్టు చేసినట్టు తెలిపారు. అత్యంత కఠిన శిక్ష పడేలా చేస్తామని హామీ ఇచ్చారు. నిందితుడికి త్వరగా శిక్ష పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామన్నారు. బాధిత కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సాయం, బాలిక సోదరుడి చదువు బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. బాలిక తల్లికి ఉపాధి కల్పించే విధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్కు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. తనపై నిరాధారమైన ఆరోపణలు చేశారని, తన పరువుకు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేశారని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. నిరాధార వ్యాఖ్యలకు వారం రోజుల్లో బేషరతు క్షమాపణలు చెప్పాలని, లేదంటే పరువు నష్టం దావా వేస్తానని కేటీఆర్ హెచ్చరించారు. ఈ నెల 19న బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ తనపై తప్పుడు ఆరోపణలు చేశారని, తన డ్రగ్స్ తీసుకుంటారని, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్కు పాల్పడినట్టు సంజయ్ తనపై ఆరోపణలు చేసినట్లు పేర్కొన్నారు. లీగల్ నోటీసులతో భయపెట్టాలని చూస్తే భయపడేవారెవరూ లేరని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసు పంపినట్లు మీడియాలో చూసినట్టు చెప్పిన సంజయ్ తనను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక నోటీసు ఇవ్వడం చూస్తుంటే జాలేస్తోందన్నారు. తనపై ముందుగా వ్యక్తిగత ఆరోపణలు చేసి అవమానించింది కేటీఆర్ఏనని, అందుకు బదులుగానే తాను మాట్లాడానని సంజయ్ ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. కేటీఆర్ భాగోతం ప్రజలకు తెలుసునని అన్నారు.
ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఏం జరిగిందో, ఆ కేసులను ఎలా నీరుగార్చాలో తెలుసని సంజయ్ ఆరోపించారు. ఇప్పటి వరకు మాటకు మాటతోనే బదులిచ్చారని, లీగల్ నోటీసులతోనే బదులిస్తారని స్పష్టం చేశారు. వైకాపా అధినేత జగన్ ఆస్తుల వివాదంలో తల్లి చెల్లిపై న్యాయ పోరాటానికి దిగారు. సరస్వతి పవర్ కంపెనీలోని తమ షేర్లను షర్మిల, విజయమ్మ అక్రమంగా బదిలీ చేసుకున్నారని జగన్ భారతి నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్కు ఫిర్యాదు చేశారు. సోదరిపై ప్రేమాభిమానాలతో షేర్లు ఇవ్వాలనుకున్నప్పటికీ షర్మిల రాజకీయ ప్రోద్బలంతో నిర్దాక్షిణ్యంగా తనపై వ్యక్తిగతంగా బురద చల్లినట్లు పిటిషన్లో పేర్కొన్నారు. రాజకీయంగా వ్యతిరేకించడం సహా తప్పుడు ప్రచారంతో తనకు చెడ్డ పేరు తెచ్చినందున ఇక ప్రేమ లేదని తేల్చెప్పారు. అందుకే షేర్లు ఇవ్వొద్దని నిర్ణయించినట్లు తెలిపారు. అయితే కంపెనీ చట్టానికి విరుద్ధంగా జులైలో విజయమ్మ పేరిట షేర్లు బదిలీ చేసుకున్నారని, వాటిని రద్దు చేయాలని కోరారు. జగన్ భారతి పిటిషన్పై వివరణ ఇవ్వాలని షర్మిల, విజయమ్మకు నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ నోటీసులు ఇచ్చింది. ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్, వైసీపీ సీనియర్ నాయకురాలు వాసిరెడ్డి పద్మ ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీని నడిపించడంలో, పరిపాలన చేయడంలో జగన్కు బాధ్యత లేదని ఆమె విమర్శించారు. సమాజం పట్ల అంతకన్నా జగన్కు బాధ్యత లేదని ఆక్షేపించారు. అప్రజాస్వామిక, నియంతృత్వ ధోరణి గల నాయకుడిని ప్రజలు మెచ్చుకోరని, ఇందుకు అసెంబ్లీ ఎన్నికల తీర్పు స్పష్టం చేసిందని తెలిపారు. జీవితాలు, ప్రాణాలు పనంగా పెట్టిన కార్యకర్తలు అవసరం లేదు అనుకునే గుడ్ బుక్ పేరుతో మరోసారి మోసం చేయడానికి సిద్ధపడుతున్నారని అన్నారు. పార్టీలో కష్టపడిన వారి కోసం గుడ్ బుక్ ప్రమోషన్లు అంటున్నారని, నాయకులు, కార్యకర్తల కోసం ఉండాల్సింది గుడ్ బుక్ కాదు, గుండె బుక్ అని తెలిపారు. వ్యక్తిగతంగా, విధానాల పరంగా అనేక సందర్భాల్లో అసంతృప్తి ఉన్న, నిబద్ధత కలిగిన నాయకురాలిగా పార్టీలో పనిచేశారని వెల్లడించారు. ప్రజా తీర్పు తర్వాత అనేక విషయాలు సమీక్షించుకుని వైసీపీని వీడాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టిలో డబ్బులించారంటే మోదీ, అదానీ అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. అందుకే వారిద్దరికీ కావాల్సిన పనులు చక్కబెడుతూ వారి చల్లని చూపు తనపై ఉండే విధంగా చూసుకుంటున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. మూసి పుట్టిన ప్రాంతం దామగుండం వద్ద 12 లక్షల చెట్లను నరికేసి 2,900 ఎకరాల అటవీ భూమిని మోదీ ఆదేశానుసారం అప్పగించారని ఆరోపించారు. మూసి పుట్టే ప్రాంతం నాశనమైనా సరే తన బడేభాయ్ ఆజ్ఞను పాటిస్తున్నారని మండిపడ్డారు. ఇటు మూసి దిగువన రామన్నపేటలో అంబుజా సిమెంట్ ప్లాంట్ కోసం బూటకపు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించడం ద్వారా అదానిని సంతృప్తి పరుస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. వాస్తవానికి ఆ భూమిని డ్రై పోర్టు నిర్మాణం కోసం కేటాయించినట్లు గుర్తు చేశారు. కానీ మోదీ, అదాని కోసం ప్రభుత్వం ఇష్టానుసారంగా సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం భూమి కేటాయించినట్టు ఆరోపించారు. అందుకే 1,50,000 కోట్లతో మూసీ ప్రాజెక్టు సహా రేవంత్ రెడ్డి ప్రభుత్వ దుర్మార్గాలు, అవినీతిపై బీజేపీ మౌనంగా ఉంటోందని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణలో వ్యవసాయ విస్తరణ అధికారులు మరోసారి ఆ శాఖ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు. 160 మంది ఏఈఓల సస్పెన్షన్కు నిరసనగా బషీర్బాగ్లోని వ్యవసాయ కమిషనర్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. పోలీసులు వారిని చెదరగొట్టడంతో ఎల్బీ స్టేడియంలో సమస్యలపై రాష్ట్ర అడ్హక్ కమిటీ సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన డిజిటల్ క్రాఫ్ట్ సర్వేలో 5,000 ఎకరాలు ఒక అధికారి సర్వే చేయాలని మార్గదర్శకాలు ఉన్నాయని, కానీ 10 నుంచి 15,000 ఎకరాలు డిజిటల్ సర్వే చేయాలని ఒత్తిడి చేస్తున్నారని ఏఈఓలు తెలిపారు. నెల రోజులుగా తాము శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే 160 మంది ఉద్యోగులను సస్పెండ్ చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. కావాలని వారిని కక్షపూరితంగా సస్పెండ్ చేశారని, సస్పెండ్ ఎత్తివేసే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు. అటు డిజిటల్ సర్వేకు ఒప్పుకోలేదన్న కారణంతో ఏఈఓలను సస్పెండ్ చేయడాన్ని మాజీ మంత్రి హరీష్ రావు ఖండించారు. ఏఈఓలపై అదనపు భారాన్ని మోపుతూ వేధింపులకు గురిచేయడం దుర్మార్గమన్నారు. సస్పెండ్ చేసిన 163 ఏఈఓలను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుపాన్ ప్రస్తుతానికి ఒడిశాలోని పారాదీప్కు 520 కిలోమీటర్లు, బంగాల్లోని సాగర్ ద్వీపానికి 600 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు విశాఖలోని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది మరింత బలపడి రేపటికి వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మారుతుందని అంచనా వేసింది. రేపు అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లజాము మధ్య తుపాను తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది. పూరి, సాగర్ ద్వీపం మధ్య సమీపంలో తుపాను తీరం దాటనుందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ సమయంలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, సముద్రంలో అలలు 2 మీటర్ల ఎత్తున ఎగిసిపడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ ప్రభావంతో ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఎల్లుండి భారీ వర్షాలు పడొచ్చని వివరించింది. సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. అన్ని పోర్టుల్లో 2వ నంబర్ హెచ్చరిక జారీ చేసింది.
కేరళలోని వైనాడ్ లోక్సభ స్థానం ఉప ఎన్నికకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా నామినేషన్ దాఖలు చేశారు. తల్లి సోనియా గాంధీ, సోదరుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కలిసి వెళ్లి ఆమె నామపత్రాలను సమర్పించారు. అంతకుముందు కలపెట్టలో ఆమె భారీ రోడ్ షో నిర్వహించారు. ప్రియాంక రోడ్ షోలో యూడీఎఫ్ నేతలు, కాంగ్రెస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. నామినేషన్ దాఖలు చేసేందుకు తల్లి సోనియా గాంధీతో కలిసి గత రాత్రి ప్రియాంక గాంధీ వైనాడ్ చేరుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేత రాహుల్ గాంధీ ఈ ఉదయం చేరుకున్నారు. రాహుల్ గాంధీ భర్త రాబర్ట్ వాద్రాతో కలిసి ఓపెన్ టాప్ వాహనంపై కలపెట్టలో ప్రియాంక గాంధీ రోడ్ షో నిర్వహించారు. సత్యం, అహింస విలువలను పాటిస్తూ తన సోదరుడు రాహుల్ గాంధీ 8,000 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయగలిగారంటే వైనాడ్ ప్రజల మద్దతు వల్లే అని ప్రియాంక తెలిపారు. రాహుల్కు వైనాడ్ ప్రజలకున్న బంధాన్ని తాను బలోపేతం చేస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో ప్రజలు ఇంటికి వచ్చి సమస్యలు తెలుసుకుంటారని, వాటి పరిష్కారానికి కృషి చేస్తారని ప్రియాంక తెలిపారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కోసం అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా జేఎంఎం తొలి జాబితాను ప్రకటించింది. 35 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో సీఎం హేమంత్ సోరెన్, ఆయన భార్య కల్పనా సోరెన్, తమ్ముడు బసంత్ సోరెన్లకు చోటు దక్కింది. సీఎం హేమంత్ సోరెన్ మరోసారి బర్హైత్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. కల్పనా సోరెన్ గాండై నుంచి బరిలో నిలిచారు. ఈ ఏడాది మే 20న జరిగిన ఉప ఎన్నికల్లో గాండై స్థానం నుంచి పోటీ చేసి గెలిచిన కల్పన ఈ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతున్నారు. జార్ఖండ్ అసెంబ్లీకి 2 విడతల్లో పోలింగ్ జరగనుండగా నవంబర్ 13న తొలి విడత, నవంబర్ 20న రెండో విడత పోలింగ్ జరగనుంది. 23న ఫలితాలు వెలువడనున్నాయి. ఫిన్టెక్ సంస్థ పేటీఎంకు అతిపెద్ద ఊరట లభించింది. కొత్త యూపీఐ ఖాతాదారులను చేర్చుకునేందుకు పేటీఎంకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పీసీఐ తాజాగా అనుమతి ఇచ్చింది. ఈ ఏడాది మొదట్లో పేటీఎం అనుబంధ సంస్థ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ పీపీబీఎల్ ద్వారా పేటీఎం యాప్లో కొత్త యూపీఐ ఖాతాదారులను చేర్చుకోవడంపై రిజర్వ్ బ్యాంకు ఆంక్షలు విధించింది. మార్చి నెలలో థర్డ్ పార్టీ యాప్గా యూపీఐ లావాదేవీల నిర్వహణకు పేటీఎంకు ఎన్పీసీఐ అనుమతి ఇచ్చింది. ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్ బ్యాంక్ ద్వారా మాత్రమే యూపీఐ లావాదేవీల నిర్వహణకు పేటీఎంకు అనుమతి ఇచ్చింది. తాజాగా పేటీఎం యాప్లో కొత్త యూపీఐ ఖాతాదారులను చేర్చుకోవడానికి ఎన్పీసీఐ అనుమతి ఇచ్చింది. అయితే నిబంధనలు పూర్తి స్థాయిలో పాటించాలని స్పష్టం చేసింది.